రంగారెడ్డి జిల్లా చిలుకూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సీఎం సందర్శించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయోమి 12:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిలుకూరులోని గురుకుల పాఠశాలను సందర్శించనున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక అధికారులందరూ కూడా గురుకులాలను సందర్శించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు విద్యాశాఖ పరిధిలో 1039 గురుకులాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో గురుకులాల్లో వసతులు లేవని, గురుకులాల్లో తరచుగా ఆహారం కలుషితమైన ఘటనలు తలెత్తుకోవడంతో వాటన్నిటిని చక్కదిద్దుకోవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో కనిపిస్తుంది. వాటికి సంబంధించి ఇప్పటికే టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఎక్కడైనా కలుషిత ఆహారం ఘటనలు తలెత్తినట్లయితే వాటిని వెంటనే దాని కారణాలు, బాధ్యులను గుర్తించే విధంగా ఏర్పాటు చేసింది. అయితే నేరుగా గురుకులాలకు వెళ్ళి విద్యార్థులతో, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో మాట్లాడినట్లయితే అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఎందుకు సమస్యలు తలెత్తుతున్నాయో తెలుస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా గురుకులాలకు వెళ్ళనున్నారు. అక్కడ ఇప్పుడు కాసేపట్లో మిగతా రాష్ట్రంలోని మిగతా గురుకులాల్లో మంత్రులందరూ కూడా కాసేపట్లో గురుకులాలకు వెళ్ళనున్నారు. 11 గంటల నుంచి 12 గంటల వరకు దాదాపుగా గంట సేపు విద్యార్థులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించి సాంస్కృతిక కార్యక్రమాలు, వాటన్నిటి పిల్లల ప్రతిభా పాఠవాలను అన్నిటి స్వయంగా పరిశీలించడంతో పాటు వారితో మధ్యాహ్నం భోజనం కూడా చేసి, మధ్యాహ్న భోజనం ఏ విధంగా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, దానికి సంబంధించి ఎలా ఉంటుందనే విషయాలన్నింటినీ కూడా స్వయంగా పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి కూడా ఇక్కడ గురుకులాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించిన తర్వాత వాటికి సంబంధించి భవిష్యత్తులో గురుకులాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి కావాల్సిన కీలకమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోనుంది. అదేవిధంగా ఈరోజు కామన్ మెనూ, కామన్ డైట్ అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి 5 శాఖల పరిధిలో 4 సంక్షేమ శాఖలు, విద్యాశాఖ పరిధిలో ఉన్న 1000 గురుకులాల్లో వేర్వేరుగా భోజనాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఒక్కో రోజు ఒక్కో చోట ఒక్కో రకమైన భోజనం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో కూడా ఒకే రోజు ఒకే తరహా భోజనం, అంటే ప్రతి సోమవారం ఉదయం ఏముండాలి, మధ్యాహ్నం ఏముండాలి, మంగళవారం ఏముండాలి, ఈ విధంగా ఒక కామన్ డైట్ను ప్రవేశపెట్టనున్నారు. దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. డైట్లో కూడా పౌష్టిక ఆహారం ఉండే విధంగా వారికి పిల్లలకి ఎదిగే వయసులో అవసరమున్న వాటన్నిటిని కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో నిర్ధారించిన తర్వాత ఒక కామన్ డైట్ తయారు చేశారు. ఆ డైట్ను ఇప్పుడు ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. వీటన్నిటి తర్వాత ముఖ్యమంత్రి కూడా స్వయంగా పిల్లలతో కలిసి భోజనం చేసి వారితో మాట్లాడి వారి ఉన్నటువంటి అవసరాలను గమనించి వారందరితో చర్చించిన తర్వాత భవిష్యత్తులో ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే కీలకమైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. అయితే ప్రభుత్వం గురుకులాల విషయంలో ఇప్పటికే అంటే తాత్కాలికంగా అద్దె భవనాల్లో ఉన్న వాటన్నిటిని కూడా పరిష్కరించేందుకు శాశ్వత భవనాలను నిర్మించే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే అంటే ఇప్పుడున్నటువంటి గురుకులాలు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా జనరల్ వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ కలిపి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో సమీకృత గురుకులాలను నిర్మిస్తుంది. ఒక్కో నియోజకవర్గానికి ఒకే గురుకులం విధంగా మొత్తం ఇప్పటికే 54 గురుకులాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. మొత్తం 100 గురుకులాల్లో సుమారు 1000 కోట్లతో వీటిని నిర్మించే విధంగా ప్రణాళికలు చేస్తుంది. వాటన్నిటిని కూడా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు నేరుగా పిల్లలకు, వారి తల్లిదండ్రులకు వివరించడంతో పాటు ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా ప్రభుత్వం చేసేందుకు సిద్ధంగా ఉందనే విషయాలు చెప్పడంతో పాటు అదే ఇటీవల జరుగుతున్నటువంటి గురుకులాల్లో వాటన్నిటి వెనుక ఒక ప్రతిపక్షాల కుట్ర ఉందని ప్రభుత్వం అనుమానిస్తుంది. వాటన్నిటిని కూడా నిర్ధారించుకొని వారందరితో కూడా తల్లిదండ్రులతో, పిల్లలతో, ఉపాధ్యాయులతో చర్చించి వాటన్నిటిపైన ఒక స్పష్టమైన వివరణ ఇచ్చేందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గురుకులాల బాట పట్టింది. నయోమి. ధన్యవాదాలు నాగేశ్వరాచారి. షేక్పేటలోని గురుకుల పాఠశాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలకు సంబంధించి నెలకొన్న తాజా పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. అందులో భాగంగానే మంత్రులు, సీఎస్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఆయా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా గురుకుల పాఠశాలలకు ఈరోజు సందర్శించనున్నారు. అందులో భాగంగానే షేక్పేట్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి హాజరయ్యి ఇక్కడ డైట్ మెనూను ప్రారంభించనున్నారు. అది ఇందుకోసం కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇక్కడికి కలెక్టర్ చేరుకొని ఇక్కడ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. అయితే మొత్తంగా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇటీవలి కాలంలో నెలకొన్నటువంటి ఆ గురుకులాల్లో ఫుడ్ కేసులకు సంబంధించి కానీ ఆహార నాణ్యతకు సంబంధించినటువంటి ఆరోపణలు కానీ వీటిపైన ప్రత్యేకంగా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా
రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు అధికారులు ప్రజాప్రతినిధులందరూ ఇక్కడికి గురుకులాలకు సందర్శిస్తున్నారు. ఇక్కడ సంబంధించి అయితే మొత్తంగా చూసినట్టయితే గత నెలలో నవంబర్ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి కాస్మెటిక్ ఛార్జీలతో పాటు 200% కాస్మెటిక్ ఛార్జీలను పెంచింది. అట్లాగే 40% ఫుడ్ మెస్ ఛార్జీలను పెంచడంతో పాటు రాష్ట్రంలో కొంతమేరకు ఫుడ్ మాత్రం మంచి ఫుడ్ అందుబాటులో ఇక్కడ విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మంత్రులు ఎవరైతే ఉన్నారో అట్లాగే అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సంబంధించి ఇక్కడ హాజరై ఇక్కడ తాజా పరిస్థితులను అధ్యయనం చేసి అట్లాగే ఈ కేవలం ఫుడ్ గురించే కాదు విద్యార్థులకు సంబంధించి ఎటువంటి విద్యను అందిస్తున్నారు, పాఠశాలలో ఎటువంటి విద్యను అందిస్తున్నారు, వాళ్ళకు ఆహారం ఏ విధంగా ఉంటుంది, అన్ని విషయాలపైన సమగ్రంగా పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడికి హాజరైనటువంటి పొన్నం ప్రభాకర్తో మరి కాసేపట్లో ఇక్కడికి హాజరు కానున్నారు. దానికి సంబంధించి ఇక్కడ వచ్చిన విద్యార్థులు కానీ విద్యార్థుల పేరెంట్స్తో కలిసి ఇక్కడ డైట్ మెనూ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. డైట్ మెనూను ప్రారంభించిన తర్వాత ఆ రోజు మొత్తం ప్రతిరోజు కూడా అంటే ఈ రోజు కాకుండా ఈరోజు మంత్రులు అట్లాగే ఇక్కడ హాజరైతున్నటువంటి ముఖ్య అతిథులు విద్యార్థులకు సంబంధించినటువంటి భోజనాన్ని వాళ్ళు కూడా రుచి చూడనున్నారు. ఈ ఒక్కరోజే కాకుండా తర్వాత రోజు నుంచి కూడా ప్రతిరోజు ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళతో పాటు ప్రిన్సిపల్ కూడా వాళ్ళకి అందించేటువంటి భోజనాన్ని రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు పెట్టాలని చెప్పి స్పష్టంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అట్లే వీళ్ళకి సంబంధించి ఒక్కో రోజు అంటే ఈ సరుకులు నిల్వ ఉంచేందుకు ఆ డబ్బాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం ప్రతి స్కూల్కి ఇప్పటికే 50,000 రూపాయలని ప్రభుత్వం మంజూరు చేసింది. అట్లాగే మొత్తం పాఠశాలలకు సంబంధించి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు 667.25 కోట్ల రూపాయలను కూడా ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే మొత్తంగా చూసినట్టయితే విద్యార్థులకు ఆహారంలో కానీ విద్యకు సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు ఈ పరిస్థితులన్నీ చూస్తే కనిపిస్తుంది. ఓవర్ టు యూ.